హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఎంఎం వరల్డ్. ముందుగా నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి. అరుణాచలం ప్రతి ఒక్కరికి తెలిసిన ప్రదేశమే కదండి. ఇప్పుడు చాగంటి గారి ప్రవచనాలు వల్ల అరుణాచలం ప్రతి ఒక్కరికి తెలిసింది. సో అరుణాచల గిరి ప్రదక్షిణ ఎంత ముఖ్యమో మోక్ష మార్గం కూడా అక్కడ అంతే ముఖ్యమండి. అరుణాచల గిరి ప్రదక్షిణ చేసినప్పుడు మోక్ష మార్గం మాత్రం అస్సలు మిస్ అవ్వకండి. శివుడు ఆజ్ఞ లేనిదే చీమైనా కూటదంటారు. సో ఆయన అనుగ్రహం లేనిదే మనం అరుణాచలంలో ప్రవేశం చేయలేమండి. సో ఆయన అనుగ్రహం మన పైన ఎప్పుడు ఉండాలని ప్రతి ఒక్కరు అరుణాచలం వెళ్లి వాళ్ళ కోరికలను నెరవేర్చాలని అనుకుంటున్నాను. ఎంత లావుగా ఉన్న వాళ్ళైనా సరే ఒక్క శివయ్య తలుచుకొని ఆ మోక్ష మార్గంలో మనం ప్రవేశం అయితే ఖచ్చితంగా మనం ఆ మోక్ష మార్గం నుంచి బయటకు వస్తామండి. లావుగున్న వాళ్ళకు కూడా ఇది సాధ్యమవుతుంది. ఇందులో నుంచి వస్తే మోక్షం దొరుకుతుందని అంటారు. సో అరుణాచలం గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు వాయులింగం, నైరుతిలింగం ఇవన్నీ ఉంటాయి కదా, అక్కడ వచ్చే దారిలోనే ఇది కూడా మోక్ష మార్గం ఉంటుంది. క్రౌడ్ అయితే ఎక్కువగానే ఉంటుందండి. సో వెయిట్ చేసి మరి మీరు కూడా అది ప్రవేశం చేయండి. చాలా మంచి అనుభూతిని ఇస్తుంది. అలాగే మన మోక్షం వస్తుందని కూడా మనకి ఒక నమ్మకం అయితే కలుగుతుందండి. ఓం నమ శివాయ. సో మీరు కూడా అరుణాచలం వెళ్ళినప్పుడు ఇది ట్రై చేయండి. అరుణాచలం వెళ్ళి అడగని వాడితే పాపం తప్ప, అరుణాచలం వెళ్ళి ప్రార్థించబడిన వాడికి సాధారణంగా కోరిక తీరకపోవడం అటువంటిది అసలు ఉండదండి. సో అరుణాచలం కూడా ప్రతి ఒక్కరు వెళ్ళండి, ఆయన అనుగ్రహాన్ని పొందండి, మీ కోరికలు నెరవేర్చుకోండి. అక్కడ ఉన్న ప్రతి ఒక్క ప్రదేశాన్ని, ప్రతి ఒక్క చిన్న రాయిని, ప్రతి ఒక్క దాన్ని బాగా ఆస్వాదించండి. చాలా మంచిగా మనశ్శాంతిగా ఉంటుంది. సో మాకైతే ఈ అరుణాచల ప్రవేశం చాలా గొప్ప అనుభూతిని, ఆనందాన్ని అయితే మాకు కలిగించాయి. సో మేము ఇక్కడ అరుణాచలం ట్రిప్ అయిపోయాక నెక్స్ట్ అయితే మధురై అయితే వెళ్ళిపోయామండి. ఈ అరుణాచలం మొత్తం మాకు 2 days అయితే ఇక్కడ స్టే చేసాము. చాలా మంచిగా అనిపించింది. స్టే అంతా కూడా అంతా బాగుంది. తమిళ వాళ్ళు కూడా మనకి మంచిగా, ఆంధ్ర వాళ్ళకి లాంగ్వేజ్ అంతా కానీ సపోర్ట్ చేశారు. సో ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఆలయం పైన అంతా తమిళ్లోనే ఉంటుంది. అలా కాకుండా ఇంగ్లీష్లో కూడా, తెలుగులో కూడా పెట్టగలిగితే చాలా బాగుంటుంది.